నువ్వు రియల్ ఎస్టేట్లో చేస్తున్నావు కదా. నేను ఒక 15 ఏళ్ళ కిందట గుట్ట ప్రాంతంలో ఒక ప్లాట్ తీసుకున్నాను. దాని ల్యాండ్ అప్రిషియేషన్ పెరగట్లేదు. మరేంది అందరి ప్లాట్ వాల్యుయేషన్ పెరుగుతుంది కానీ మేము వైటీడీలో తీసుకున్నాము లేకపోతే అక్కడ లోపల తీసుకున్నాము ఎందుకు పెరగట్లేదు అని క్వశ్చన్ వేసినాడు నన్ను. నేను అడిగా ఏ లేఅవుట్ ఎక్కడ తీసుకున్నారు, సో డిస్టెన్స్ ఎంత అని కొన్ని అడుగుతాయని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే అప్పట్లో ఒక 15 ఏళ్ళ కిందట జీపీ లేఅవుట్ తీసుకోవడం జరిగింది. లేకపోతే అంతగా ప్రైమ్ లొకేషన్ కాకుండా కొద్ది లోపలికే అని చెప్తే నేను ఒకటే చెప్పాను, ల్యాండ్ అప్రిషియేషన్ ల్యాండ్ వాల్యుయేషన్ పెరగకపోవడానికి కారణం మీరు చూస్ చేసుకున్న ఏదైతే ప్లాట్ లొకాలిటీ ఉంటుందో, లొకేటెడ్ ఏరియా ఉంటుందో అది ప్రైమ్ లొకేషన్లో లేకపోవడం వల్లనే ల్యాండ్ రేటు పెరగకపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అండ్ జీపీ లేఅవుట్ లేకపోతే కంపెనీ ప్రీవియస్గా చేసినటువంటి ప్రీవియస్ వెంచర్స్లో ఎన్ని సక్సెస్గా చేసింది అనే చాలా విషయాలు అంశాలు వాళ్ళు కనుక్కోకుండా తీసుకోవడం ద్వారానే ఇటువంటి కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ఆ దాంట్లో వస్తే వాళ్ళకున్న డౌట్స్ని నేను క్లారిటీ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ అప్రిసియేషన్ పెరగాలి లేకపోతే వాళ్ళ ప్లాట్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటే చాలా విషయాలు కూడా చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే కొంతమంది అంటారు, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయండి, మేము లేఅవుట్కి వెళ్తే అక్కడ మా ప్లాట్ కనిపించట్లేదు, అట్లీస్ట్ లేఅవుట్లో స్టోన్ కూడా లేదు అని చెప్పి అంటారు. అంటే కొన్ని కంపెనీస్ చేస్తున్న పనులు అవే. అంటే ఎట్లా అంటే మెయింటెనెన్స్ ఉండదు, స్టోనింగ్ ఉండదు, లేకపోతే చాలా ఇష్యూస్ ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇట్, అవన్నీ పక్కకు పెట్టుకుంటే కూడా ఈరోజు మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా మీరు ఎంతో కష్టపడి ఒక ప్లాట్ని కొంటున్నప్పుడు చాలా కీలక విషయాలు మేజర్ అయినటువంటి ఒక 3-4 పాయింట్లు మనం చాలా మేజర్గా చూడాలి. అందులో డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ ఎన్నేళ్ళ కింద డాక్యుమెంటేషన్